హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సో మనం ఎప్పుడు చూస్తున్నా కూడా మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే ఎక్కువ వాళ్ళది ఏంటంటే డివోర్స్ కేసెస్ అంటే ఇలాంటివి ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీలో ఏ పెళ్ళైనా కూడా వీళ్ళది ఇంతవరకే, నెక్స్ట్ వీళ్ళ పెళ్ళి అవుతుందంటే డివోర్స్ అనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సో ఆ కోవలోనే ఫస్ట్ మన శ్రీజ చూసాం, తను లవ్ మ్యారేజ్ చేసుకొని డివోర్స్ తీసేసుకుంది, మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. సో ఇప్పుడు అదే ఏంటంటే నిహారిక కూడా చేసుకుంది పెళ్ళి. నిహారిక పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు కూడా వాళ్ళ బంధం అయితే హ్యాపీగా లేదనే చెప్పాలి. సో ఇప్పుడే వస్తున్న వార్త ఏంటంటే నిహారిక హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తను మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్నే పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇది ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వీళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడడం ఇష్టం ఉండదు. ఎందుకంటే డీసెన్సీ, డిసిప్లిన్ లేని ఒక వరస్ట్ ఫ్యామిలీ నా మైండ్లో ఏదన్నా ఉందంటే నాకు వీళ్ళే అనిపిస్తారు. నా పర్సనల్ ఒపీనియన్ అది. సో చిరంజీవి గారి గురించి కానీ, వాళ్ళ అబ్బాయి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ నాకు ఫస్ట్ మాట్లాడడం అంటేనే చిరాకు. కానీ ఇద్దరు గురించి మాట్లాడడం నాకు చాలా ఇష్టం. ఎవరు అంటే కళ్యాణ్ దేవ్ ఉన్నాడు కదా అబ్బాయి, శ్రీజ మ్యారేజ్ చేసుకున్న సెకండ్ అబ్బాయి. ఆ అబ్బాయి పాపం తన కూతురికి దూరం అయ్యి చాలా బాధపడుతుంటే చూడలేకపోయాం. ఇన్స్టాలో తండ్రి ఆవేదనను చూసినప్పుడు అబ్బా అనిపించింది, ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు. సరే వీళ్ళకి డిసిప్లిన్ లేదు, కనీసం ఆ పిల్లోడు ఆయనకంటూ కొన్ని నైతిక హక్కులు ఉన్నాయి కదా, అట్లీస్ట్ తన కూతురు తను చూసుకునే హక్కు తనకు ఉంది. కానీ వీళ్ళెవరు ఆపడానికి? అబ్బాయి అంత విరహవేదన పొందుతుంటే మాకు చూడలేకపోయాం. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉన్నారు అంటే నిజంగా చాలా జాలేసి బాధేసింది ఈ అబ్బాయి చైతన్య. ఎందుకు రీజన్ అంటే సచ్ ఎ వెరీ డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అబ్బాయి. వాళ్ళ తాత కూడా మంచి పోలీస్ ఆఫీసరు, మంచి చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్. వాళ్ళ నాన్న కూడా మంచి స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, మంచి స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అంట. చాలా మంచి మంచి పేర్లు ఉన్నాయి ఆయన మీద వినడానికి. అండ్ ఈ అబ్బాయిని కూడా తాత దగ్గర నుంచి చూసుకుంటే ఇతను ఎలా పెరిగాడో అర్థం చేసుకోవచ్చు. పైగా ఈయన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కాలేజ్ డేస్ నుంచే స్కూల్లో లీడర్షిప్ క్వాలిటీస్తో బాగా ఎదిగాడు, మంచిగా చదివాడని విన్నాం. సో చూస్తుంటే మంచిగా అనిపించేది. అండ్ నెక్స్ట్ మరి ఈమెను తలకి ఎందుకు ఇచ్చారో తెలియదు. మాకు ఒకప్పుడు ఏమనిపించిందంటే వీళ్ళు చేసే రాజకార్యాలన్నింటినీ కాపాడడానికి ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కొంపలోనే ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచించి ఈ పిల్లకి ఏమన్నా ఆ సంబంధం చూసారా అనే ఒక డౌట్ వస్తుంది. నిజంగా ఎక్కడ చేడిందో ఏమో కానీ అట్టహాసంగా పెళ్ళి, అసలు ఇట్లా కూడా జరుగుద్దా ఒక పెళ్ళి? జైపూర్ ప్యాలెస్లో చేశారు కదా, తీసుకెళ్ళి చేసుకున్నారు, అంత బాగానే ఉంది. అతిథులని బాగానే పిలిచారు, శుభలేఖలు బాగానే ప్రింట్ చేశారు, అన్నీ చూపించేశారు జనాలకి. అంటే ఇది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్లో నాకు తెలిసి ఏదో ఓ ఇంద్రలోకాన్ని తలపించినటువంటి ఒక పెళ్ళి అందరికీ చూపించేశారు. ప్రతి ఒక్కరికి నా పెళ్ళి, ఇది నా మొగుడు. ఇంటర్వ్యూలు ఇచ్చేసింది, అన్నీ చేసేసిన తర్వాత పట్టుమని 3 నెలల తర్వాతనే ఏదో చిన్న గొడవ, అపార్ట్మెంట్లో ఏదో చిన్న ఇష్యూ అయ్యి గొడవ అయింది. ఎవరో బయట వ్యక్తులు వచ్చారు, గొడవ జరిగింది అని ఒక వార్త బయటకు వచ్చింది. ఆ ఓనర్ గెంటేశాడో ఉంచాడో తెలియదు. క్లారిటీ అడిగితే ఈయనేమో అబ్బాయి అట్లాంటిది ఏం లేదని ఏదో చిన్న గొడవ అని చెప్పాడు, సరిపోయింది. ఆ తర్వాత ఈ పిల్లేమో ఉగాది పచ్చడి తినడానికి పబ్కి వెళ్ళింది అనమాట. ఉగాది పచ్చడి తినడానికి పబ్కి వెళ్ళింది. మరి అక్కడ హైదరాబాద్లో అవే దొరుకుతాయి, పబ్బులలో ఉగాది పచ్చడిలే దొరుకుతాయి. ఉగాది రోజు ఉగాది పచ్చడి తినడానికి పబ్కి వెళ్ళింది అని వార్త. అక్కడేమో ఆ పబ్బులో డ్రగ్స్ పట్టివేత, అందరూ తీసుకున్నట్టు అనుమానాలు ఉన్నాయని చెప్పి 10 మంది పేర్లు రాసేశారు. ఈమెన్ ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఉగాది పచ్చడి తినడానికి వచ్చామండి, చాలా బాగుంది, మీరు తింటారా ఒక స్పూను అని అడిగింది. అదేంటో. సో పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి వార్త ఏంటంటే ఆ రోజే తెలుసో తెలియకో కూతురు ఏదో తప్పు చేసిందండి, మీరే ఎలాగైనా కాపాడాలి, మీరు పలానా పొజిషన్లో ఉన్నారుగా, మీరు చెబితే ఒక పని అవుతుంది దయచేసి అని ఆయన్ని రిక్వెస్ట్ చేసినట్లుగా. రిక్వెస్ట్ అయితే చేస్తాను, ఆ పిల్లనైతే విడిపిస్తాను, కానీ మా ఓడితో మాత్రం ఇంకెప్పుడు కలవడానికి సంబంధం లేదని వాళ్ళు అంతే స్ట్రిక్ట్గా చెప్పినట్టుగా బయట పబ్లిక్ డొమైన్లో ఒక వార్త ఉంది. ఎంతవరకు నిజమో మనకు తెలియదు. సరే అనుకున్నాం నిజమో కాదో ఏంటో లేని. ఒకనొక రోజు ఈవిడ ఏం చేసింది, తోకలు కత్తిరించేసి, ఇంటి పేర్లు కత్తిరించేసి, నీకు నాకు సంబంధం లేదు అని చెప్పిన ఫోటోలన్నీ డిలీట్ చేసేసి పెట్టేసి, ఈయన కూడా అవన్నీ డిలీట్ చేసేసేసరికి ఒకరికొకరు నెక్స్ట్ సోషల్ ప్లాట్ఫామ్లో చర్చ, ఎందుకు డిలీట్ చేసి ఏం జరిగింది. ఈ పిల్లేమో క్లారిటీ ఇవ్వకుండా నేను వెబ్ సిరీస్ తీశాను, నేను కొత్త సినిమా తీశాను, ఇది నా కొత్త లుక్, ఈ ఫోటో చూడు ఆ ఫోటో చూడు అన్నీ పెట్టింది. అందరికీ అసలు ఎట్లా అంటే కోపం ఎక్కువ అయిపోయింది. నేను అడిగామా నీ పెళ్ళి
నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదని మేము అడగల, నువ్వే చెప్పావు. నువ్వు పెళ్ళి ఎక్కడ చేసుకుంటున్నావని మేము అడగల, నువ్వే చెప్పావు. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావని కూడా మేము అడగల, నువ్వే చెప్పావు. ఇక్కడ ఇది చేశాను, అక్కడ అది చేశాను, ఇతను నా మొగుడు అని చెప్పి నేను అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తాను, నీకు సంబంధించినవన్నీ పెట్టేసావు పబ్లిక్ ప్లాట్ఫామ్లో. ఈరోజు మాకు అందరికీ చూపించి దాన్ని డిలీట్ చేసేసావు. ఎందుకు చేసావు అని అడిగితే నీకెందుకు అంటున్నావు. అట్లా వన్స్ మా ప్రైవేట్ లైఫ్ అంటున్నా, నీ ప్రైవేట్ లైఫ్ అయినప్పుడు నీ ప్రైవేట్గా ఉంచుకో. నువ్వు మాకు చెప్పక సగంలో దాన్ని డిలీట్ చేయడం ఎందుకు? అంతే కదా, నీ ప్రైవేట్ లైఫే కాదన్నాం. బట్ వన్స్ యూ ఆర్ ఇంటూ పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత, అన్నీ పెట్టేసిన తర్వాత, అందరికీ అన్నీ చెప్పి నీకేది అవసరమో అది మాత్రమే దాచుకొని నా ప్రైవేట్ అనడం మాత్రం కరెక్ట్ కాదు. సో ఏదో జరిగింది. ఈమెను అడిగితే మేము చెప్పాల. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అందరూ ఏం చేశారు, పబ్లిక్ డొమైన్స్ వెతుక్కుంటారు. ఒక్కొక్కడు ఒక్కో స్టోరీ రాస్తాడు. అందులో రాసిన కథల్లో బాగా వైరల్ అయిన స్టోరీ ఏంటంటే, మాకు ఇంట్లో వాల్యూ ఇవ్వదు, అత్తమామంటే గౌరవం లేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. సరే, అండ్ ఇంటికి ఎవరన్నా వచ్చినా పద్ధతి పాడుగా హాయ్ అండి హీ అండి అని ఆపనామి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అత్తంటే గౌరవం లేదు, మామంటే గౌరవం లేదు. మా ముందేమైనా ఇబ్బంది పడుతున్నారా అని చెప్పేసి ఇంకో ఫ్లాట్ తీసి అక్కడ ఉంటుంది అన్నాం. ఆమె అక్కడికంటే వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది, మిగతా టైంలో ఇంకెక్కడెక్కడ ఉంటుందో మాకు తెలియట్లేదు, ఇక్కడ మాత్రం సరిగ్గా ఉండట్లేదు. సో ఇవన్నీ చేసినందుకే మా వాడు మాత్రం ఎందుకులే. పెళ్ళికి ముందు ఏమంటే, అమ్మాయి ఏం లేదంటే ఒక చిన్న బిజినెస్ పెట్టుకుంది, చిన్న ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుంది అని చెప్పారు. ఏముంది, ఇవాళ రేపు ఓ బొటీక్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎంత పెద్ద హౌస్ అయినా వాళ్ళకు ప్యాషన్ ఉంటుంది కదా, ఇంటి పక్కనే బొటీక్ పెట్టుకుంటారు. నువ్వు నిజంగా ఓ రోజు వెళ్తే డ్రెస్ ఎప్పుడు ఇస్తావు, ఎల్లుండి కల్లి ఇస్తావా అమ్మ అంటే, ఎల్లుండి మా వారితో మేము బయటికి వెళ్ళే పని ఉందండి, ఏమనుకోకపోతే అవతల ఎల్లుండి వస్తారా అంటారు. అంటే ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూనే బ్యూటీ పార్లర్లు నడుపుకుంటున్నారు, బొటీక్లు పెట్టుకుంటున్నారు. మనం చాలా చూసాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంతా అదే. ఇక్కడ ఈవిడ పెట్టుకున్న బిజినెస్ ఏంటంటే ప్రొడక్షన్ హౌస్. ఇది ఎట్లా ఉంటుందంటే, పొద్దున 5 కాకముందే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోవాలి. నువ్వు రాత్రి ఎప్పుడు వస్తావో నీకు తెలియదు. అన్ని వ్యవహారాలు నువ్వే చూసుకోవాలి. పోనీ మా అదృష్టానికి ఏదో ఒక రోజు నువ్వు ఇంట్లో ఉన్నావా అంటే పెళ్ళి 10 సార్లు మోగుద్ది. మేడం గారు ఆ సంతకం, మేడం గారు ఈ సంతకం, మేడం అక్కడ ఇట్లా అయిపోయింది, రేపు ఇదేదో చేసేస్తున్నావు, ఇగో ఇది రేపటి ప్లాన్ అని ఎవడెవడో వస్తాడు, ఎవడో పోతాడు. ఇవన్నీ ఉంటాయి. పోనీ కాసేపు ఖాళీగా కూర్చున్నావా అంటే ఫోన్ ఇట్టర్ చేసుకుంటూ రేపు షెడ్యూల్ ఏంటి, అదేంటి, ఇదేంటి నీవే మాట్లాడరు. అంటే పేరుకి నీది చిన్న బిజినెసే, కానీ ఆ బిజినెస్ ఎక్కువ మాట్లాడుకునేవి, ఎక్కువ నువ్వు బయట ఎంగేజ్ అయ్యే అంశాలే ఉన్నాయి. నువ్వు సంసారం ఎప్పుడు చేస్తావో మాకెందుకులే అని చెప్పేసి వాళ్ళు అన్నట్టుగా ఇంకో వార్త. సో ఇవన్నీ చదివిన తర్వాత, చూసిన తర్వాత, అరే ఎందుకులే ఇంత మరి సరే వీళ్ళగా డిసిప్లిన్ లేదు, బయట వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఆల్రెడీ కళ్యాణ్ దేవ్ విషయంలో చూసాం మనం. సరే ఆ పిల్ల ఫస్ట్ హస్బెండ్ అంటే నన్ను ఏదో కిడ్నాప్ చేశారు, ఇంకేదో చేశారు, నన్ను డబ్బు కోసం కొట్టారు, తిట్టారు, రక్కారు అని చెప్పి వచ్చింది. సరే పోనీ ఈ అబ్బాయి బాగానే ఉన్నాడు, ఒడ్డు పొడుగు బాగానే ఉంటాడు, నోట్లో నాలుగు లేని పిల్లాడు, అందంగా ఉంటాడు, బాగా మాట్లాడతాడు, వాడి ఇంటర్వ్యూలు చాలా చూసాం, సినిమాలు బాగుంటాయి, అబ్బాయి కూడా చాలా బాగుంటాడు, కూతురు అంటే చాలా ప్రేమ, మళ్ళీ ఇన్స్టాలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఆ అబ్బాయిలో ఏం ప్రాబ్లం ఉందో తెలియదు. సరే అయిపోయింది. నెక్స్ట్ ఈ పిల్ల ఏమన్నా పెళ్లి చేసుకుంటా అంటే అట్టహాసంగా పెళ్లి చేసి పెద్ద ఇంటి, ఇప్పుడు వాళ్ళ పరువు కూడా పోద్ది కదా పాపం, ఆయనకు ఎంతమందికి తెలుసు. సో ఇట్లా అంటే వీళ్ళకి సరే డిసిప్లిన్ లేదు. మిగతా కుటుంబ వాళ్ళ పరువులను ఎందుకు పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెడుతున్నారు అని చెప్పి నాకు ఎందుకో నచ్చల. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఈ అబ్బాయి రెండో పెళ్ళి, అండ్ నెక్స్ట్ ఈమె ఫ్రెండ్నే చేసుకుంటున్నాడు, మంచి పారిశ్రామికవేత్త కూతురు, అది ఇదని చెప్తున్నారు. వీళ్ళు కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి అన్ని బిజినెస్ ఓనర్లు వీళ్ళకి పరిచయాలు ఉంటాయి. సో అట్లాంటి ఫ్రెండ్షిప్ కూడా ఉండొచ్చు. తెలిసిన వాళ్ళని ఈ అబ్బాయి మళ్ళీ పెళ్లి చేసుకున్నా తప్పలేదు, ఇతను ఎందుకు ఒంటరిగా ఉండాలి, హీ కెన్ మ్యారీ ఎనీవన్. సో తప్పేం లేదు. ఇన్ కేసు ఒకవేళ తప్పైనా, అంటే ఈ వార్త తప్పైనా కూడా తప్పులేదు. వై? బికాజ్ వీళ్ళు ఏమీ మాట్లాడకపోతేనే కదా అవతల వాళ్ళు వాళ్ళకి నచ్చింది వాళ్ళు రాసుకుంటారు. అండ్ వాళ్ళు రాసుకున్న ప్రతిసారి వీళ్ళు ఖండించకపోతేనే కదా వాళ్ళు ఇంకా కథలు అల్లుతారు. సో అందుకు ఈ న్యూస్ నాకైతే మంచి న్యూసే అనిపించింది. అబ్బాయి ఇక్కడ నుంచి డీసెంట్గా హ్యాపీగా, ఇప్పుడు 4 గోడల మధ్య హ్యాపీగా ఉండాల్సిన అబ్బాయి తను ఎప్పుడు ఇట్లా బయటికి రాలా. ఆయన పెళ్ళి బహిర్గతం అయిపోయింది, ఆయన ఇంటర్వ్యూలు బహిర్గతం, ఆయనంటూ ఒక మనిషి ఉన్నాడని చెప్పి మొత్తం ప్రపంచం అంతా తెప్పేశారు. అది జరిగింది. అంటే అప్పటి వరకు జొన్నలగడ్డ చైతన్య అంటే ఎవరికి తెలియదు. ఫేస్ చూస్తే కూడా ఇంట్రోవర్ట్ అనిపిస్తుంది. ఏదో పాపం అబ్బాయి మనం ఎంత కాదన్నా మనుషులను చూసి ఆ మాత్రం అర్థం కాదా, హీఈస్ వెరీ డీసెంట్ అని అయితే ఖచ్చితంగా చెప్పగలరు అనిపిస్తుంది. కానీ బట్ ఏదో వీళ్ళకైతే డిసిప్లిన్ లేదు. సో ఐ హేట్ టు స్పీక్ అబౌట్ దీస్ పీపుల్.
అంటే కొన్నిదల ఫ్యామిలీ గురించి మాట్లాడడానికే మీకు నాకు ఇష్టం లేదు అసలు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాళ చర్చ. లైక్ ఏంటంటే ఇప్పుడు ఆయన తన పెళ్లి జరుగుతుందా జరగదా ఏంటి అనేది అయితే మనకి తెలీదు. ఇఫ్ ఇన్ కేస్ జరిగినా మంచిదే, జరగకపోయినా మంచిదే అని చెప్పేసి మనతో అయితే మాట్లాడారు. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ ఇంతటితో సెలవు. థ్యాంక్ యూ.